హలో అండి, నా పేరు సునీత. నేను ఈరోజు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఎవరో స్క్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి వీడియో. ఎక్కడ అంటే ఆయన థమ్స్అప్ చూపించి ఇంకా ఆ మంది అమ్ముతున్నారా ఆ ప్రభుత్వం వాళ్ళు అని అడిగారు. నేను ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను, ఐదర్ నేను వైసీపీ ప్రభుత్వానికి నేను ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు నేను మాట్లాడట్లేదు. ఇక్కడ అదే మందుని మీరేమి నిషేధించలేదండి. ఈ ప్రభుత్వం ఏమి ఆ మందుని నిషేధించలేదు. అదే మందుని మీరు తక్కువ ధరకు అమ్ముతాము, నాణ్యమైన మందు సరసమైన ధరల్లో అని చెప్పే మీరు గెలిచారు. అలాంటప్పుడు మీకు ఎటువంటి రైటు లేదు, మీరేం మద్యపదాన్ని నిషేధించి గెలవలేదు. సో మీరు అలాంటప్పుడు ఆ క్రిటిసిజం అనేది మీరు ఆల్రెడీ చేసేసి గెలిచేశారండి. మీరు చేసిన దానివల్ల తక్కువ ధరలకే మంచి మందు అమ్మడం వల్ల ఎలా ప్రజలకి మంచి జరిగింది అనే దాని మీద మీరు విశ్లేషిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక రకంగా చెప్పేశారు, మీరు ప్రజలకి ఇది చేస్తాము అని చెప్పి. అవన్నీ ఎంతవరకు చేశారు, దానివల్ల మంచి ఏం జరిగింది? మీరు పదవిలోకి వస్తే ఏదో మంచి జరిగిపోతుందని నిర్ణయించారు కదా. మీరు చెప్పటమే కాదు, ప్రజలు కూడా నమ్మి ఓటు వేశారు కాబట్టి మీరు గెలిచారు. ఒకటి మర్చిపోకండి, వైసీపీ ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అవన్నీ కూడా చేయటం వల్ల ఒక రకంగా మనకి ఆర్థికంగా ఇబ్బందులు అన్నా కూడా ప్రతి ఒక్కదాన్ని మీరు అగ్రీ చేశారు. ఏది, వాళ్ళు 3,000 ఇస్తే మీరు 4,000, వాళ్ళు 5,000 ఇచ్చే చోట మీరు 10,000 ఇచ్చారు, కానీ ఏది మీరు నియంత్రించలేదు. అలాగే మందు కూడా వాళ్ళు ఎక్కువ ధరలకి నాణ్యమైన మందు అమ్మట్లేదని మీరు తక్కువ ధరలకి నాణ్యమైన మందు అమ్మారు, అంతేగాని మీరు ఏది కూడా కాదు అని చెప్పలేదు. సో మీరు చేయటం వల్ల ప్రజలకు ఎటువంటి మంచి జరుగుతుందనే దాని మీద మీరు దృష్టి కేంద్రీకరించి అది ప్రూవ్ చేయగలిగితే చాలు. ప్రజలు జైజలు కొడుతున్నది దేనికి అంటే, ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు మీరు గెలిచినట్టుగానే చాలా మెజారిటీతో గెలిచింది 5 సంవత్సరాల క్రితం. అంటే ప్రజలలో ఒక రకమైన నిరుత్సాహము, ఒక రకమైన అసహనము పెరిగిపోయిందేమో, లేకపోతే వీళ్ళు ఏమైనా చేస్తారు అన్న నమ్మకంతో ఒక ప్రభుత్వాన్ని గెలిపించి ఎదురు చూస్తున్న ప్రజలకి ఏమైనా మంచి చేయగలిగితే మీరు చేయండి, మీ చేతనైనా మంచి చేస్తారని నమ్ముతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.